నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఒక చర్చ ఊపందుకున్నట్టుగానే కనబడతా ఉంది. అదేంటంటే రైతులకు 2 లక్షల రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో కేబినెట్ నిర్ణయం తీసుకోబోతుందనేటువంటి వార్త అయితే వచ్చింది. కానీ కేబినెట్ నిర్ణయాలను ఖచ్చితంగా జూన్ 4 తర్వాతనే పెట్టుకోవాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయితే చెప్పడం జరిగింది. అసలు 2 లక్షల రుణమాఫీ విషయంలో రైతు సంఘాలు ఏమనుకుంటున్నాయి, రైతులు ఏమనుకుంటా ఉన్నారు, అలాగే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి చాలా అంశాలు రైతులకు సంబంధించినవి మనకు కనబడతా ఉన్నాయి. ఆ యొక్క అమలు విషయంలో ఎలా ముందుకు పోదలుచుకున్నారు, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర బాధ్యులు కన్నగంటి రవి ఉన్నారు. దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల స్థితిగతుల పైన పూర్తి అవగాహన కలిగినటువంటి కన్నగంటి రవి అసలు కాంగ్రెస్ పార్టీ విషయంలో ఏం చెప్పబోతున్నారు, ఆగస్టు 15 డెడ్ లైన్ నమ్ముతున్నారా నమ్మట్లేదు, అది అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. దాదాపుగా మీరు తిరుగుతున్నటువంటి ఈ సందర్భంలో రైతుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తూ ఉంది? ఆగస్టు 15 అనేది కాంగ్రెస్ పార్టీ డెడ్ లైన్ పెట్టుకుంది. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్తా ఉన్నారు. దీనిపైన రైతులు ఏమంటున్నారు? అసలు అంటే రుణమాఫీ కంటే ముందు ఇప్పటికీ రబీ పంటలు ఇంకా పూర్తి స్థాయిలో కొనుగోళ్లు జరగలేదు. అనుకోకుండా అకాల వర్షాలు పడుతూ ఉన్నాయి. చాలా చోట్ల రైతులు రోడ్ల మీద ధాన్యం ఎండబోసుకొని ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కొనుగోళ్లను వేగవంతం చేసి కొంత మాయిశ్చర్ తగ్గిన తర్వాత అంత ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి మద్దతు ధర అనేటువంటిది రైతుల తరపున మేము అడుగుతున్నాము. రైతులు కూడా తక్షణం అదే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇంకా ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడానికి కొద్ది రోజులే ఉంది. కాబట్టి రబీ పంటని చాలా వేగంగా ఈ వారం రోజుల లోపల కొనేయగలిగితే బాగుంటుంది అనేటువంటిది రైతులు అడుగుతున్నారు. మేము కూడా అదే అడుగుతున్నాం. రెండో విషయము, రుణమాఫీకి సంబంధించినటువంటి విషయము ఎట్లాగో ఎలక్షన్ కమిషన్ మీరు దానికి సంబంధించినటువంటి నిర్ణయాలన్నీ జూన్ 4 దాకా తీసుకోమని చెప్పింది. ఆగస్టు 15 గడువు పెట్టారు. మేము అది సరైనదే అటువంటి గడువు తీసుకోవడం అనేటువంటిది కూడా మా అభిప్రాయము. ఎందుకంటే పోయినసారి ఎన్నికలు అనేటువంటిది డిసెంబర్లో జరిగినాయి. పోయిన బడ్జెట్లో దానికి సంబంధించినటువంటి నిధులేమి పెట్టుకోలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో మాత్రమే వాళ్ళు నిధులు కేటాయించుకొని లేదా నిధుల్ని ప్లాన్ చేసుకొని రుణమాఫీ చేయగలుగుతారనేది మా అభిప్రాయము. కాబట్టి ఆగస్టు 15 లోపైనా సరే రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చినట్టుగా రుణమాఫీ చేయగలిగితే మంచిదే. రైతులు కూడా అదే ఎదురు చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. తొందరపడి ఏదో ఒక రకంగా చేయడం కంటే కొంచెం నిర్దిష్టమైనటువంటి గైడ్ లైన్స్ రూపొందించుకొని రుణమాఫీ విషయంలో చేస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. ఇప్పుడున్నటువంటి ఆర్థిక స్థితిగతుల దృష్ట్యా 32,000 కోట్లు ఏకకాలంలో సమకూర్చుకోవడం అనేది సాధ్యం కాదని ఆర్థిక రంగ నిపుణులు చెప్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెటే చాలా అరకొరగా ఉంది. గవర్నమెంట్ ఉద్యోగులకి అలాగే ఉద్యోగస్తులందరికీ కూడా కనీసం వేతనాలు ఇవ్వాలంటే కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇంకా పింఛన్లకు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. ప్రభుత్వమే ఏదో నడుస్తుందా అంటే నడుస్తుంది. ఈ సందర్భంలో 32,000 కోట్ల రూపాయలు అనేది సాధ్యం కాదనేటువంటి మాట అయితే వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు అవకాశం ఉందా? రైతుల నుంచి వెళ్ళి వ్యతిరేకత మూటగట్టుకోబోతున్నారు కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మాటకి మీరేమని చెప్తా ఉన్నారు? రైతు స్వరాజ్య వేదికగా దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ ఒక రిప్రజెంటేటివ్ ఏం చెప్పదలుచుకున్నాం? ఒకటి, రుణమాఫీ చేయడం అవసరం అనేది ముందు మా అభిప్రాయం. అయితే ఎవరికి చేయాలనే దగ్గర ప్రభుత్వం కొంత స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ రూపొందించుకోవాలనేది ఉంటుంది. ఎవరికి చేయాలి అనేటువంటి విషయంలో కనుక ప్రభుత్వం గైడ్ లైన్స్ రూపొందించగలిగితే అంత బడ్జెట్ భారం కూడా పడదనేది మా అభిప్రాయం. ముఖ్యంగా ఎవరైతే చిన్నకారు రైతులు ఉన్నారో 5 ఎకరాల లోపు వాళ్లకు ఉన్నటువంటి రుణాలని పూర్తి స్థాయిలో మాఫీ చేయాలనేటువంటిది మా అభిప్రాయం. రెండవది, ఎవరైతే నిజంగా సాగు చేస్తున్నారో, భూమిని కౌలుకి ఇవ్వకుండా వేరే పనులకు వెళ్ళిపోకుండా ఎవరైతే నిజంగా ఊర్లలోనే ఉండి సాగు చేస్తున్నారో వాళ్ళ రుణాలను మాత్రమే మాఫీ చేయాలనేటువంటిది రైతు స్వరాజ్య వేదికగా మా అభిప్రాయం. అంటే వ్యవసాయం చేయకపోయినా సరే చాలామంది భూములను కొన్నారు, వ్యవసాయం చేయకపోయినా సరే ఆ భూములన్నింటినీ కౌళ్ళకి ఇచ్చారు, మళ్ళీ 0% వడ్డీకో పావుల వడ్డీకో పంట రుణాలు తెచ్చుకుంటున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక ఉదాహరణ మీకు చెప్పాలి. ఉదాహరణకి హైదరాబాద్ జిల్లాలో 1 ఎకరం కూడా సాగు భూమి ఉండదు, కానీ ఇక్కడ 1,500 కోట్ల రూపాయల పంట రుణాలు తీసుకున్నారు. అట్లాగే మేడ్చల్ జిల్లాలో కేవలం 18,000 ఎకరాల సాగు భూమి మాత్రమే ఉంటుంది, కానీ అక్కడ 2,600 కోట్ల రూపాయల పంట రుణాలు తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో కేవలం 3 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది, కానీ అక్కడ 3,500 కోట్ల పంట రుణాలు తీసుకున్నారు. అంటే వ్యవసాయ భూములన్నీ కూడా రియల్ ఎస్టేట్గా మారిపోయినా సరే, వ్యవసాయం నడవకపోతున్నా సరే, పట్టా పాస్బుక్లు చేతుల్లో పట్టుకున్నటువంటి ప్రతి వాళ్ళు కూడా బ్యాంకుల్లో వాటిని పెట్టి పంట రుణం తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరినీ ఏరివేయాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళందరినీ కూడా రుణమాఫీ నుంచి మినహాయించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే క్రైసిస్లో ఉన్నారో, ఎవరైతే సంక్షోభంలో ఉన్నారో, ఎవరైతే నిజంగా అప్పుల పాలై ఉన్నారో, ఎవరైతే చిన్నకారు రైతులు వ్యవసాయం చేసినా గిట్టుబాటు కావట్లేదో
వాళ్ళ వరకు రుణమాఫీని పరిమితం చేయగలిగితే బాగుంటుంది. అప్పుడు 2,00,000 కోట్ల రూపాయలు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినా కూడా ఒక 20-25 వేల కోట్లలో దాన్ని చేయగలుగుతారనేది మా అభిప్రాయము. రెండోది, అనుకోకుండా క్యాబినెట్ ఒక నిర్ణయం నిన్న కొంత చర్చకు తీసుకున్నట్టుంది. ఇతర పన్నుల్ని మనం తాకట్టుగా పెట్టి ఒక కార్పొరేషన్ రూపంలో మేము అది ల్యాండ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కావచ్చు, ఇతర విషయాలలో వచ్చేటువంటి పన్నుల్ని తాకట్టుగా పెట్టి మేము రుణమాఫీకి నిధుల్ని ఒకే మొత్తంగా తీసుకుంటాం బ్యాంకుల నుంచి, దాన్ని చేస్తామనేటువంటిది చెప్పింది. అయితే దాంట్లో ఎక్సైజ్ అనేటువంటి దాన్ని కూడా చేర్చింది. ఎక్సైజ్ పన్నును కూడా మేము తాకట్టుగా పెడతామనేది. దాని పట్ల మాకు భిన్నాభిప్రాయం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఒకవైపు బెల్ట్ షాపులన్నింటినీ రద్దు చేస్తాను, మద్య నిషేధం అన్ని వైపు కొంత రాష్ట్రాన్ని మద్యం అలవాటు తగ్గించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పిన దశలో ఇవాళ దాన్ని ఎక్సైజ్ పన్నుల్ని తీసుకొచ్చి మేము రుణమాఫీ కోసం లోన్ తీసుకురావడానికి వాడతాము అని అంటే రేపు ఏమవుతుందంటే ప్రభుత్వం మీద ఒక ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అంటే రేపు బీర్ ఇంకెక్కువ అమ్మి, విస్కీ ఇంకెక్కువ అమ్మి, ఎక్సైజ్ పన్నుల్ని ఇంకెక్కువ వసూలు చేసి ఆ రకంగా రుణమాఫీ చేయడానికి కావాల్సిన నిధులు సంపాదించాలనే వైపు వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. అందుకని ఇతర విషయాలలో ఏదైనా కొంత పన్నుల్ని వాళ్ళకి గ్యారంటీగా చూయించి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొచ్చి ఒకే విడతగా రుణమాఫీ చేయడం అనేటువంటిది అవసరమే. గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసినట్లుగా 5 సంవత్సరాల పాటు రుణమాఫీ చేస్తాము, 4 ఏళ్ల పాటు రుణమాఫీ చేస్తాం అనేటువంటిది ఆచరణలో అమలు కాలేదు. ఏ రకంగానూ రుణమాఫీలు ఆ 2 సార్లు చేసినవి కూడా రైతులకు ఉపయోగపడలేదు. కాబట్టి ఈసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా ఒకే విడతలో చేయాలి. ఆగస్టు 15 లోపు గడువు పెట్టారు కనుక ఆ లోపు చేయడానికి ప్రయత్నం చేయాలి. మిగతా పథకాలకు కూడా ఎన్నికల ముందు రాజకీయ పార్టీలన్నీ నిజంగా ఏం చేస్తాయి, రైతు స్వరాజ్య వేదికగా మొదటి నుంచి కూడా కౌలు రైతులకు సంబంధించినటువంటి విషయంలో చాలా ప్రతిపాదనలు ప్రభుత్వాల ముందు పెడతా ఉన్నారు. గతంలో ఉన్నటువంటి అప్పటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ముందు చాలా ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము మేనిఫెస్టో సందర్భంలో కూడా మీరు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్కి కొన్నిటికి తలొగ్గీరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారికి కూడా రైతు ఎవరైతే కౌలు రైతులు ఉంటారో కౌలు రైతులకు కూడా రైతు బంధు అనేటువంటి మాట, కౌలు రైతులకు కూడా ఏదైతే అసలైనటువంటి రైతుకు ఉన్నటువంటి అన్నింటిని కూడా ఇస్తాము అనేటువంటి మాట అయితే చెప్పింది. కానీ కౌలు రైతుల విషయంలో ఒక్క స్టెప్ అని కూడా ముందుకు వెళ్ళినటువంటి సందర్భం కనబడతా ఉంది. కౌలు రైతుల నుంచి ఎలాంటి ప్రతిస్పందన కనబడతా ఉంది? వాస్తవానికి 2010 నుంచి రైతు స్వరాజ్య వేదిక పనిచేస్తున్నప్పుడు మొదటి నుంచి మా ఎజెండాలో కౌలు రైతులు అనేటువంటిది కీలకమైనటువంటి అంశం. కౌలు రైతులను గుర్తించడానికి 2011లోనే ఒక చట్టం వచ్చింది. భూ అధీకృత సాగుదారుల చట్టం అనేది దాని పేరు. దాని ప్రకారం గ్రామ సభల్లో కౌలు రైతులని గుర్తించి వాళ్ళకు గుర్తింపు కార్డు ఇవ్వాలనేది ఆ చట్టంలో ఉంది. 2015-16లో కూడా ఆ చట్టం రాష్ట్రం ఏర్పడిన తర్వాత 44,000 కార్డులు కూడా ఇచ్చిన అనుభవం మన రాష్ట్రంలో ఉంది. కాబట్టి మేము ఎన్నికల ముందు కాంగ్రెస్ మేనిఫెస్టో కోసం కూడా చెప్పింది ఏంటంటే 2011 చట్టాన్ని అమలు చేసి రాష్ట్రంలో కౌలు రైతులను గుర్తించి వాళ్ళకి ఖచ్చితంగా వ్యవసాయ సంబంధమైనటువంటి సహాయం అంతా చేయాలనేటువంటిది మేము అడిగాము. ఆ మేరకు వాళ్ళు అంగీకరించారు. అప్పుడు వాళ్ళు మేనిఫెస్టోలో కూడా పెట్టారు, రైతు భరోసా లాంటిది మేము కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పారు, కౌలు రైతులను గుర్తిస్తామని చెప్పారు. అయితే రబీ సీజన్లో అటువంటి ప్రక్రియ ఏమీ నడవలేదు. వాస్తవానికి ఆ చట్టం ప్రకారం ఫిబ్రవరి నుంచి మే వరకు గ్రామ సభల్లో కౌలు రైతులను గుర్తించేటువంటి ప్రక్రియ నడవాల్సి ఉంది. అనుకోకుండా మార్చి 16 నుంచి ఎలక్షన్ కోడ్ రావడము, ఈ 2 నెలల పాటు ఆ పని కూడా ముందుకు పోలేదు. ఇవాళ కూడా మేము రైతు సంఘాలతో, కిసాన్ కాంగ్రెస్ బాధ్యులతో మేము చెప్పింది ఏమిటంటే చాలా స్పష్టంగా జూన్ అంతా ఏదైతే పంటల సీజన్ ప్రారంభం అవుతుందో ఈ సీజన్లో ఎవరు ఏ సర్వే నెంబర్లో సాగు చేస్తున్నారు, భూమి యజమాని ఎక్కడ సాగు చేస్తున్నారు, కౌలు రైతు ఎక్కడ సాగు చేస్తున్నారు అనేటువంటి వివరాలు స్పష్టంగా తీసుకోవాలి. కౌలు రైతులను నమోదు చేయాలి, వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ఆ గుర్తింపు కార్డులు ఇచ్చిన దాని ప్రకారమే రైతు భరోసా కూడా వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటిది మేము చెప్పాము. అదేవిధంగా పంట రుణాల విషయంలో కూడా అంతకుముందు ఎప్పుడు కూడా భూమి యజమానులకే పంట రుణాలు ఇస్తూ ఉన్నారు. కౌలు రైతుకు ఒక రకంగా పంట రుణం కూడా దొరకట్లేదు. కానీ ఎప్పుడైతే గుర్తింపు కార్డులు ఇస్తారో బ్యాంకులకి ఒక కౌంటర్ గ్యారంటీ ఇచ్చి ప్రభుత్వమే బాధ్యత తీసుకొని వాళ్ళకు కూడా పంట రుణాలు ఇప్పించడానికి ఒక ప్రయత్నం చేయాలనేటువంటిది మేము కూడా అడిగాము. అదేవిధంగా పంటలు కొనుగోలు చేస్తున్నప్పుడు కౌలు రైతులకు సంబంధించి వాళ్ళ పంటలని పట్టపాస్ పుస్తకం లేకపోతే కొనట్లేదు, మద్దతు ధరలు వాళ్ళకి రావట్లేదు. కాబట్టి మీరు గుర్తింపు కార్డులు ఇచ్చి ఆ గుర్తింపు కార్డుల ఆధారంగా వాళ్ళకు కూడా పంట మీద బోనస్ ఇవ్వడం కానీ పంట కొనుగోలు చేయడం కానీ చేయాలనేది అడిగాము. రేపు పంటల బీమా పథకాన్ని ప్రభుత్వమే నిర్వహిస్తానని ప్రకటించింది. ఇప్పటికే వాళ్లే ప్రీమియం కడతామని చెప్పారు కనుక అది సంతోషకరమైనటువంటి విషయం. కానీ మళ్ళీ భూమి యజమానుల పేరే పంటల బీమా పథకంలో కూడా రాయకుండా ఎవరైతే సాగు చేస్తున్నారో కౌలు రైతు ఆయన పేరు కూడా పంటల బీమా పథకంలో రాయాలి. రైతు నష్టపోయినప్పుడు పంటల బీమా పథకంలో వచ్చేటువంటి పరిహారం కూడా కౌలు రైతులకే ఇవ్వాలనేటువంటిది మేము అడుగుతున్నాము. ప్రభుత్వం ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కనుక ముందు అడుగు వేయకపోయినా కూడా ఖచ్చితంగా జూన్ నుంచి కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియలో ముందుకు పోతుంది అనేటువంటిదే మేము ఆశిస్తున్నాము. వ్యవసాయ శాఖ మంత్రిని
అవి చివరికి ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ఇదే విషయాన్ని మేము రిప్రజెంట్ చేశాము, మాట్లాడాము, చర్చించాము. 500 రూపాయలకు సంబంధించినటువంటి బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది ప్రతి క్వింటా పైన. దాని విషయంలో కూడా రైతులు ఆలోచిస్తున్నారు. కనీసం కొననటువంటి పరిస్థితి ఇప్పుడు ఎదురైంది. ఇంకా 500 రూపాయల బోనస్ అటేరు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. రైతులు గతంతో పోలిస్తే ఇంకా ఇబ్బందుల పాలవుతున్నారు అనేటువంటి మాట కొంతమంది విశ్లేషకుల నుంచి వస్తున్నటువంటిది. నిజంగానే అట్లాంటి పరిస్థితి ఉందా ఈ 5-6 నెలల కాలంలో చూస్తే? ఈ 5-6 నెలల కాలంలో ఖచ్చితంగా రైతుల వైపు నుంచి మేము పంటకు ఏదైతే కొనుగోలు చేస్తామని చెప్పారో అది కొనుగోలు చేస్తున్నారు. 80 లక్షల టన్నుల వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తారనే మేము అనుకుంటున్నాం. వాతావరణ పరిస్థితులు ప్రభుత్వం చేతుల్లో ఉండవు కనుక తడిసిపోవడం కానీ ధాన్యానికి ఇబ్బందికి రావడం కానీ ఇది జరగచ్చు. కానీ ఖచ్చితంగా కొంటారనేటువంటిదే మేము అనుకుంటున్నాం. రెండవది, డిసెంబర్ 7వ తారీఖు నాడు ప్రభుత్వం ఏర్పడింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. పోయిన ఆర్థిక సంవత్సరంలో వాళ్ళు ఏ ప్రణాళిక వాళ్ళకేమీ లేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా పోయిన ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చేసినట్టే పాత ప్రభుత్వం వీళ్ళు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించి హామీలన్నింటినీ ఉల్లంఘించి హామీలనేమి అమలు చేయకుండా సరైన ప్రణాళిక లేకుండా గత 10 ఏళ్లుగా ఏదైతే వ్యవసాయ ప్రణాళిక లేకుండా ప్రభుత్వం నడిచిందో అదే పద్ధతిలో ఈ ప్రభుత్వం కూడా కనుక వ్యవహరిస్తే ఖచ్చితంగా ఒక రైతు స్వరాజ్య వేదికగా రైతుల పక్షాన పనిచేసేటువంటి వాళ్ళంగా మేము మాట్లాడతాము, ఖచ్చితంగా కొట్లాడతాము అనేటువంటిది మేము అనుకుంటున్నాము. ఇప్పటిదాకా ఏంటంటే పాత ప్రభుత్వం 10 ఏళ్ళు నడిచినటువంటి దాన్ని విధ్వంసాన్ని నుంచి బయటపడడానికి అనుకోకుండా 7 లక్షల కోట్ల అప్పుల్లో ముంచిపోయినటువంటి ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం తేరుకోవడానికి అనుకోకుండా డిసెంబర్లోనే ఎన్నికలు జరిగి ఇప్పుడే 4 నెలలు అయినటువంటి సందర్భాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మేమేమి పోరాట కార్యక్రమాలు చేపట్టలేదు. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో రాబోయే 2-3 నెలల్లో 4 నెలల్లో వ్యవసాయ రంగాన్ని ప్రక్షాళన చేయడానికి, వ్యవసాయ కమిషన్ వేయడానికి, లేదా పంటల బీమా పథకం అమలు చేయడానికి, లేకపోతే రైతుకు సంబంధించిన భరోసా కౌలు రైతులకు కూడా వేయకుండా ఉండడానికి కనుక ఈ ప్రభుత్వం ఇదే పద్ధతిలో కాలయాపన చేస్తే ఖచ్చితంగా మేము రైతుల పక్షాన పోరాడతాం. 5 ఎకరాలకు మాత్రమే రైతు బంధు అనేటువంటి మాట వినబడతా ఉంది. రైతు భరోసాగా మార్చుతున్నట్టున్నారు. ఆ 5 ఎకరాలను మీరు ఆహ్వానిస్తున్నారా, లేదు అంటే ఇంకేదైనా గైడ్ లైన్స్ రూపొందిస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? అంటే మేము మా దృష్టి వైపు నుంచి మేము చూసినప్పుడు ఏంటంటే బాగా సంక్షోభంలో ఉన్నటువంటి వాళ్ళు సన్న చిన్నకారు రైతులు, 5 ఎకరాల లోపు వాళ్ళు, ఆ తర్వాత సంక్షోభంలో ఉన్నటువంటి వాళ్ళు కౌలు రైతులు, అట్లాగే పోడు రైతులు ఆదివాసీ ప్రాంతాలలో, వీళ్ళకి ఖచ్చితంగా రైతు భరోసా అందాలి అనేటువంటిది మొదటి క్రైటీరియాగా పెట్టుకొని రైతు భరోసా వేయాలనేది మా అభిప్రాయము. ఆ తర్వాత కూడా నీకు నిధులు అందుబాటులో ఉంటే అంతకంటే మించి ఇంకొక 2.5 ఎకరాల వరకు 7.5 ఎకరాల వరకు వీరు వేస్తే సరిపోతుంది అనేది రైతు స్వరాజ్య వేదికగా మేము అభిప్రాయపడ్డాము. ఎందుకు దీనికి చెప్పామంటే ఒక రేషన్ కార్డు ఇవ్వడానికి, ఒక పెన్షన్ ఇవ్వడానికి, దారిద్ర్య రేఖకు దిగువన ఉండడం, బిలో పావర్టీ లైన్ కింద ఉండడానికి 7.5 ఎకరాలని క్రైటీరియాగా తీసుకుంటున్నారు. అదే సూత్రాన్ని ఈ రైతు భరోసా కూడా తీసుకొని 7.5 ఎకరాల వరకు ఇవ్వగలిగితే సరిపోతుంది అనేటువంటిది మేము అభిప్రాయపడుతున్నాము. మిగతా రైతు సంఘాల అభిప్రాయాలు కూడా తీసుకొని ఒకవేళ 10 ఎకరాల వరకు ఇవ్వాలనేటువంటిది అందరి అభిప్రాయం అయితే మాకు అభ్యంతరం లేదు. కానీ మొదటి ప్రాధాన్యత మాత్రం ఎవరు సాగు చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలి, ఏ భూమి సాగవుతుందో ఆ భూమికి మాత్రమే రైతు భరోసా వెళ్ళాలి అనేటువంటిది గతంలో ప్రభుత్వం లాగా నిధులు దుర్వినియోగం చేయకుండా ఇతర నిధుల్ని వ్యవసాయ రంగ అభివృద్ధికే ఖర్చు చేయాలనేటువంటిది మా అభిప్రాయం. ఇది రైతు స్వరాజ్య వేదిక కన్నగంటి రవి చెప్తున్న మాటలు. ఖచ్చితంగా నమ్మకం అయితే ఉంది. ఆగస్టు 15 లోపల చేస్తామనేటువంటి మాటలకు కట్టుబడి ఉండాలని, ఇక మేనిఫెస్టోలో పెట్టినటువంటి అన్ని హామీలను నెరవేర్చే విధంగా బడ్జెట్లో కూడా ఖచ్చితంగా డబ్బులను కేటాయించాల్సినటువంటి అవసరం ఉందని, గత ప్రభుత్వం చేసినట్టుగా చేస్తే మాత్రము రైతు స్వరాజ్య వేదికగా ఉద్యమాలకు ఉద్యమిస్తామనేటువంటి మాటను అయితే వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.